ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సిలువలో పడినటువంటి 7 మాటలు మనం ధ్యానిస్తుండగా మరి 5వ మాటని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, మేము ఈరోజు 5వ మాటను ధ్యానిస్తుండగా మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి మాటలు మాకు దయచేయి ప్రభువా. మేము నేర్చుకోవాల్సిన సత్యాలు తెలుసుకోవడానికి కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పిగొనుచున్నానెను. మరి యేసయ్య ఈ మాట పలకడానికి కారణం ఏంటంటే ప్రవచన నెరవేర్పండి. మరి ప్రవచనం నెరవేర్చబడాలి కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. మరి బైబిల్లో ముందుగా ఎక్కడ ఈ యొక్క మాట ప్రవచించబడింది అంటే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. మరొకసారి మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చూద్దాము. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్రను అక్కడ పెట్టిండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపును పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. కీర్తనలో చదివినటువంటి మాట అలాగే యోహాను సువార్తలో చదివినటువంటి మాటను ఒకసారి గమనించినట్లయితే ఆయనకి చేదును త్రాగనిచ్చిరి. సో ఆయన దాహం కొనుచున్నాడు అన్నప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే చేదునిచ్చారనమాట దేవుడికి. ఈ ప్రవచనం నెరవేర్చబడ్డానికి ఆయన శిలువలో ఈ మాటను పలికాడండి. అప్పటికే 6 గంటల నుంచి యేసయ్య శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ప్రవహించి మరి అంతా కూడా అయిపోయిందండి. ఆయన శరీరంలో రక్తం ఏమాత్రం మిగలలేదేమో, అంతగా ఆయన శరీరం అంతా కూడా మరి బ్లీడ్ అయిపోయింది. ఎంత వేదనతో తన శరీరం అంతా మరి నీరసించిపోయింది. అలాంటి సమయంలో ఆయనకున్న ఒకే ఒక ఆశ ఏంటి తెలుసా? మనందరం రక్షించబడాలని, మనందరికీ పాపము నుంచి విడుదల రావాలని అదంతా కూడా సహించుకున్నాడు. ఆయనకున్న దాహం ఏంటి తెలుసా? సాల్వేషన్. మనమందరం రక్షింపబడాలని ఒక దాహం ఉంది. ఆ దాహాన్ని ఆయన అక్కడ ముగించుకున్నాడు. యేసయ్యకి శారీరకమైన దాహం కాదండి, ఇది ఆత్మీయమైన దాహం. మనందరం కూడా రక్షించబడాలనే ఆశ, మనందరం కూడా పాపం నుంచి విడుదల పొందాలనేటువంటి తపన, మరి అన్నిటినీ కూడా సూచిస్తోందండి ఈ దాహము. ఎందుకంటే ఆయనే జీవజలపు ఊట అయి ఉన్నాడండి. సమరయ స్త్రీతో అన్నాడు కదా, మరి ఈ యొక్క బావి దగ్గరకు వచ్చి నువ్వు నీళ్లు చేదుకోకుండా ఉండడం కోసం ఆ జీవజలపు ఊటని నీకు ఇస్తానమ్మా అని. మరి జీవజలపు ఊట అయినటువంటి దేవుడికి ఇక్కడ దాహం కలుగుతుంది అంటే ఒకటి, ఆయన శరీరంలో ఉన్నాడు, అలాగే ఎంతో బాధని ఎంతో వేదనని మరి సిలువలో ఆయన పొందాడు, అదొకటి. అలాగే రెండవదిగా ఆయనకున్నటువంటి దాహం ఏంటంటే మనందరి సాల్వేషన్, మనందరి రక్షణ. మరి యేసయ్య మరణం అనేది సామాన్యంగా జరగలేదండి. ఇవన్నీ కూడా ప్రవచన పూర్వకంగా ఆల్రెడీ ప్రవక్తలు ఎన్నో సంవత్సరాల క్రిందట మరి యేసయ్య రాకడ గురించి, మరి యేసయ్య పడేటువంటి శ్రమల గురించి, ఆయన సెలవులో చేసేటువంటి త్యాగం గురించి ముందే ఇవన్నీ కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ నెరవేర్పు కోసం ఆయన ఈ మాటలన్నీ కూడా మరి కల్వరి శిలువలో పలికాడు. యేసయ్య దాహము అని అన్నప్పుడు మరి వాళ్ళు ఆ చిరుకని హిస్సోపుతో నింపి ఇచ్చారు అని మనం దేవుడి వాక్యంలో చూస్తున్నాం కదా. హిస్సోపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఒకసారి మనం నిర్గమకాండము 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాము. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్మీలను పళ్ళెంలోని రక్తమును తాకింపవలను. ఒకసారి 23వ వచనం కూడా చూద్దాము. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మీల మీద 2 నిలువు కమ్మీల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోకి సంహారకుని చొరనీయడు. మరి ఐగుప్తి అంతట్లో కూడా మరణ ఘోష వినిపిస్తుందండి ఆ రోజు. అయితే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడడానికి కారణం ఏంటి అంటే ఆ రోజు వాళ్ళు ఒక గొర్రెపిల్లను వధించి ఆ యొక్క రక్తంలో వాళ్ళు హిస్సోపును వేసుకొని తర్వాత వాళ్ళ యొక్క కిటికీ కమ్మీలకి 2 నిలువు కమ్మీలకి అలాగే మరి అంటించినప్పుడు మరణపు దూత ఆ యొక్క బ్లడ్ని చూసేసి ఆ ఇండ్లను దాటిపోతుందని చెప్పి దేవుడు చెప్తాడండి. మరి ఇశ్రాయేలు ప్రజలు మొదటి పస్కాను ఆచరించినప్పుడు ఈ విధంగా జరిగింది. అలాగే యేసు ప్రభువు కూడా దేవుని గొర్రె పిల్లగా పస్కా బలిగా మన కొరకు అర్పించబడ్డాడు. ఆ రోజు ఏ విధంగా అయితే మరణం అనేది ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చూసినప్పుడు మరణం దాటి వెళ్ళిపోయిందో, అలాగే యేసయ్య రక్తము ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి పాప మరణం అనేది తొలగిపోయిందండి.
ఒకసారి మనం ఇదే 22వ వచనాన్ని ఒకసారి క్లియర్గా చూస్తే అక్కడ ఏం రాయబడింది తెలుసా? మరి ద్వార బంధపు పై కమ్మిని 2 నిలువు కమ్మీలకు పళ్ళెంలోని రక్తం చేత తాకింపవలెను. ఇక్కడ చూస్తున్నాం కదా, పై కమ్మీలు అలాగే నిలువు కమ్మీలు, అంటే క్రాస్ సింబల్ కూడా అలానే ఉంటుంది కదా. సో అక్కడ బ్లడ్ అప్లై చేయమని దేవుడు చెప్పాడండి. ఆ బ్లడ్ని చూసి మరణం అనేది ఆ ఇంట్లోకి రాదు, ఆ మరణ దూత అనేది ఇంట్లో ప్రవేశించదని చెప్పి ఆ రోజు చెప్పాడు. అదే పాస్ఓవర్, అలాగే దేవుడు కూడా పస్కా బలి పశువుగా మనందరి కోసం ఆ కల్వరి శిలువలో ఆయన చేసిన త్యాగం వల్ల, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనందరికీ విమోచన వచ్చింది. మరి దేవుడు అనుకున్నటువంటి సాల్వేషన్ని మనందరికి ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. అదే ఆయన దాహం. ఈరోజు క్రీస్తు ప్రేమను ప్రకటించే దాహం, ఇతరులకు క్రీస్తు ప్రేమను మరి పరిచయం చేసే దాహాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా జీవించడానికి మనందరికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియమైన యేసయ్య, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మీరు ఏ విధంగా అయితే దాహం కొని ఉన్నారో అలాగే మేము కూడా ఆత్మల పట్ల దాహము, సువార్త పట్ల దాహం కలిగి మీలాగా జీవించే కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి.